హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో హెచ్టిఎంఎల్ నేర్చుకుందాం అనుకున్నాం కదా. మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాం ఫోల్డర్ అండ్ నోట్ ప్యాడ్లో కోడ్ రాద్దాం అనుకున్నాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ చూద్దాం. హెచ్టిఎంఎల్లో ప్రతిదీ కూడా ట్యాగ్స్ లానే ఉంటుంది. ప్రతిదీ ఇంకా అన్ని ట్యాగ్సే ఉంటాయి. ఈ ట్యాగ్ ఎందుకు, ఈ ట్యాగ్ ఎందుకు, అలా అంతే. ట్యాగ్స్ తప్పితే ఏముండవు హెచ్టిఎంఎల్లో. ఏ ట్యాగ్ ఎందుకు, ఎలా రాస్తాం అనేది గుర్తుపెట్టుకుంటే హెచ్టిఎంఎల్ అయిపోయినట్టే. పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు దీంట్లో, గుర్తుపెట్టుకోవడం తప్పితే నాకు తెలిసినంత వరకు. సో చూద్దాం ట్యాగ్. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ చూద్దాం. ఏ ట్యాగ్ అయినా ఓపెనింగ్ ట్యాగ్ ఇది ఇలా ఉంటుంది. ఓపెనింగ్ ట్యాగ్ దీనికే లోపల ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టి సేమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇది. సో లోపల హెచ్టిఎంఎల్ అని ఉంది. సేమ్ ట్యాగ్ ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టి సేమ్ టెక్స్ట్ రాస్తే క్లోజింగ్ ట్యాగ్, అదే దానికి క్లోజింగ్ ట్యాగ్. ఇది ఓపెనింగ్ ట్యాగ్. వెయిట్. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. ఫార్వర్డ్ స్లాష్ ఉండేది క్లోజింగ్ ట్యాగ్. హెచ్టిఎంఎల్ సింటాక్స్ చూద్దాం. మెయిన్గా త్రీ ట్యాగ్స్ హెచ్టిఎంఎల్ సింటాక్స్లో ఖచ్చితంగా ఉండాల్సినవి మెయిన్గా త్రీ. ఏ ఏ ఏ వెబ్సైట్ క్రియేట్ చేయడానికైనా కానీ, అసలు ఏ హెచ్టిఎంఎల్ కోడ్ రాయడానికైనా కానీ మెయిన్గా త్రీ ట్యాగ్స్. అది ఫస్ట్ది హెచ్టిఎంఎల్ ట్యాగే. ఈ ట్యాగ్లోనే మొత్తం కోడ్ రాస్తాం మనం హెచ్టిఎంఎల్ది. అండ్ ఇంకొకటి హెడ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా హెడ్కి. దీనిలో కొన్ని రాస్తాం ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్వి టైటిల్, పేజ్ టైటిల్ అవన్నీ ఈ హెడ్లో పెడతాం, ఈ హెడ్లో రాస్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి బాడీ. మనకి వెబ్సైట్లో ఏది కనిపించినా, లైక్ ఏం కనిపించినా దానికి ఆ హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం బాడీలో ఉంటుంది. బాడీలోనే మనం కోడ్ రాసేది మ్యాక్సిమం. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ జస్ట్ స్టార్టింగ్ క్లోజింగ్ అన్నట్టు, కోడ్కి స్టార్టింగ్ క్లోజింగ్ అన్నట్టు, అంతే. అంత తప్పితే ఏం లేదు దానిలో. హెడ్లో లైక్ సిఎస్ఎస్కి లింక్ చేసుకోవడానికి మెటా ట్యాగ్స్ అని కొన్ని ఉంటాయి, క్యారెక్టర్ సెట్స్వి. అవే ఉండేది హెడ్లో పెద్ద కోడ్ ఏమి ఉండదు. బాడీలోనే మనం ఎక్కువ ట్యాగ్స్, మా బాడీలోనే వెబ్సైట్లో ఏం కనపడుతుందో అదంతా బాడీలోనే, దానికి సంబంధించిన కోడ్ మొత్తం బాడీలోనే రాస్తాం మనం. సో ఇది బేసిక్ సింటాక్స్. బయట హెచ్టిఎంఎల్ ట్యాగ్, దాని లోపల పైన హెడ్ ట్యాగ్, కిందనేమో బాడీ ట్యాగ్. సో నోట్ చేసుకుంది ఎక్కడన్నా. అండ్ ఈ హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ చూద్దాం. ఈ టైటిల్ ట్యాగ్ అంటే ఫస్ట్ బేసిక్గా ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం, ఆగండి. సేమ్ ఆ ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజే చూద్దాం, సింపుల్గా ఉంటుంది. ఈ పేజ్ ఉంది, ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ పైన లాగిన్ డాట్ ఇన్స్టాగ్రామ్ అని కనపడుతుంది కదా. ఇక్కడ ఏ టెక్స్ట్ రావాలన్నా, మై బ్యాడ్, ఏ టెక్స్ట్ రావాలన్నా అది టైటిల్ ట్యాగ్ వాడి, ఆ టైటిల్ ట్యాగ్ లోపల మనం ఏం రాస్తే అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి వెబ్సైట్లో. లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్, లాగిన్ డాట్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా అక్కడ. అది టైటిల్ ట్యాగ్లో ఏది రాస్తే అక్కడ అది కనపడుతుంది, అంతే. అంతకుమించి ఏం లేదు అది. సో అది చేద్దాం సింపుల్గా. ఫస్ట్ టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, దాన్ని టైల్ కాదు టైటిల్. సో దీని లోపల నేను మై ఫస్ట్ వెబ్సైట్ అని పెడతాను. Ctrl+S సేవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎందులో ఉంటుంది, మన ఫోల్డర్లో ఉంటుంది. సో ఇదిగోండి, sample.htmlలో ఓపెన్ చేసా. చూడండి పైన మై ఫస్ట్ వెబ్సైట్ అని వచ్చింది కదా. టైటిల్లో ఏం పెడితే అక్కడ అది వస్తుంది, అంతే. ఆ టైటిల్ ట్యాగ్ అనేది
ఇక్కడ ఏం రావాలనుకుంటున్నామో అది రావడానికి అంతవరకే. సేమ్ దీని మీదనే ఇప్పుడు ఏదో ఒక టెక్స్ట్, సింపుల్ టెక్స్ట్ వచ్చేలాగా రాద్దాం. ఈ బాడీలో సింపుల్‌గా ఏం ట్యాగ్స్ పెట్టకుండా ఏ టెక్స్ట్ మనం టైప్ చేసినా, ఏ టెక్స్ట్ పెట్టినా ఆ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా అది మన వెబ్ పేజ్‌లో కూడా డిస్‌ప్లే అవుతది. ఎంటర్ చేస్తాను చూడండి. హాయ్ ఐ యామ్ మానస అని ఎంటర్ చేశాను. సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఈ పేజ్ మన అవుట్‌పుట్ పేజ్ ఇది. రిఫ్రెష్ చేశాను. చూడండి వచ్చింది. హాయ్ ఐ యామ్ మానస. సో, అంతే గైస్ ఈ వీడియోకి. ఏం నేర్చుకున్నాం, జస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. ఏం లేదు, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్, దాని లోపల హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్‌లో పెద్దగా రాసేదేమి ఉండదు. ఇలా ఈ టైటిల్ ఒకటి రాస్తాం ఎప్పుడు. మెటా క్యార్ సెట్స్ అని కొన్ని ఉంటాయి, అవి వాడతాం తర్వాత. ఇప్పుడు మ్యాక్సిమం వాడమవి ఆల్మోస్ట్. ఇంకా సిఎస్ఎస్తో లింక్ చేయాలన్నా అది కూడా, ఆ లింక్స్ కూడా హెడ్లోని పెడతాం. ఈ మన వెబ్ పేజ్లో, మన వెబ్సైట్లో మనకు కనపడేదంతా, మనం పెట్టుకోవాల్సినంతా మనం బాడీలోనే కోడ్ రాసేది. అండ్ టైటిల్ ఏంటి చూసాము, ఏ టెక్స్ట్ టైప్ చేసినా కానీ అది మన పేజ్లో అలా డిస్ప్లే అవుతుంది. సో ఏమన్నా నేర్చుకున్నాం అనిపిస్తే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Stay tuned for more videos, guys. See you in the next video. Till then, bye bye.